అయితే ఇప్పుడు చూస్తే రవి విషయంలో చూసుకుంటే దాదాపు ఈ కేసు ఏదైతే ఉన్నదో వెబ్సైట్ సంబంధించి విదేశాల్లో ఉన్నాయన్నట్టుగా మనకి డాటా సెంటర్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి లింకులు. సో దాంట్లో వీళ్ళు ఏసీబీ కావచ్చు, వీళ్ళు క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, సిఐడి కావచ్చు, అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దామని అయితే ఆలోచన ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ రవికి సంబంధించి కేసులు బెయిల్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉన్నది, దీనికి సంబంధించి కేసులు పెట్టవచ్చు వాళ్ళంటే, ఇంకా ఏమేమి కేసులు ఉంటాయని ఇప్పుడు అతను ఫారినర్ 2022లో మన భారతీయ పౌరసత్వం వదులుకొని ఆయన కరేబియన్ దీవులలో నెక్సస్ కంట్రీ సిటిజన్షిప్ తీసుకున్నాడు. దానికి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని, అంటే అక్కడ ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఆ కంట్రీస్లో ఇస్తున్నది ఏంటంటే, మీరు అక్కడ పౌరసత్వాన్ని డబ్బుకు అమ్మేస్తారు. డబ్బు 80 లక్షల నుంచి పైబడి ఏమైనా పెట్టినట్టయితే మీకు అక్కడ పౌరసత్వం ఇచ్చేస్తారు, పర్మనెంట్ పౌరసత్వం ఇస్తారు. ఒకటి. రెండొకటి, మీరు ఎంతైనా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, కొన్ని కంట్రీస్కు వితౌట్ వీసా కూడా ప్రయాణం చేసే వెసులుబాటు ఉంది ఆ కంట్రీస్కు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనోడు అక్కడ పోయింది. నిజానికి కూడా ఈ రవి మూలాన కరేబియన్ దీవుల గురించి తెలుస్తూ ఉంది, జనాలు హైలైట్ అవుతూ ఉంది. కానీ అదివరకు అక్కడ చూసినోడు లేడు, పోయినోళ్ళు లేరు. వాస్తవానికి కూడా ఒక ఆ దేశ జనాభా మన హైదరాబాద్లో కూడా సగం ఉండదు. సో అంత చిన్న చిన్న దేశాలు అవి, దేశాలు అవి. అక్కడ 15 దేశాలు ఉంటాయి అట్లా. సో ఇతను అక్కడ సిటిజన్ అయినప్పటికి కూడా అతను చేసిన చర్యల వలన ఇక్కడ భారతదేశంలో నష్టపోయారు, భారతదేశంలో నేరం జరిగినట్టుగానే భావిస్తాయి ఇక్కడ చట్టాలు, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు. కాబట్టి అతను ఏ దేశం వాస్తుడైనా ఎక్కడి వాడైనా ఇక్కడ శిక్షా స్మృతి ప్రకారంగా, ఇక్కడ చట్టాల ప్రకారంగా వారికి శిక్షలు పడతాయి. ఇప్పటికి ప్రస్తుతానికి 4 చట్టాల నుంచి ఇప్పటికీ 5-6 చట్టాలకు పెరిగింది. అంటే ఇప్పుడు ఐటీ ప్లస్ బిఎన్ఎస్, కాపీరైట్ యాక్టు, సినిమాటోగ్రఫీ యాక్ట్, అదేవిధంగా ఇప్పుడు ఈడీ కూడా ఉంది, సిఐడి ఎంటర్ అయింది. అదేవిధంగా ఫారినర్ యాక్ట్ కూడా దాని ప్రకారం కూడా వారు అది చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ యాక్ట్స్, ఇవన్నీ సెక్షన్స్ యాడ్ అయ్యేసరికి ఇతన్ని బయటికి వచ్చే పరిస్థితి చాలా కష్టమని మనకు కనపడతా ఉంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే, బెయిల్ విషయానికి వచ్చేసరికి ఇతని మీద అంటే ఇప్పుడు ఈడీ ఉంది, సిఐడి ఉంది, వారు కూడా ఎఫ్ఐఆర్లు చేస్తారు కాబట్టి, సో ఈ కేసు అయిపోయిన తర్వాత కస్టడీలో తీసుకుంటారు. ఈ కేసు అయిపోయినాక ఇంకో కేసు అయిపోయినాక ఇంకో కేసు. ఇప్పుడు కాపీరైట్ మీదనే 4 కేసులు పెండింగ్ ఉన్నాయి ఆయనకు. సో వాటి మీద కూడా పీటీ వారెంట్ వేస్తారు. ఇవన్నీ అయిపోయేసరికి అతనికి బెయిల్ రావడం, ఒకవేళ బెయిల్ వచ్చినా ఈ అన్నిట్లో బెయిల్ రావాలంటే నాకు తెలిసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుందేమో అనేది మనం ఈజీగా అనుకోవచ్చు. మినిమం అయితే 1 year పడుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే.